స్థానిక ఎన్నికల గడువు కోరుదాం. స్థానిక ఎన్నికలకు గడువు కోరుదాం. ఎన్నికలు పెట్టాల్సిందేనని హైకోర్టు చెప్తే బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక జీవో. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, స్థానిక ఎన్నికలకు ఇంకా కొద్దిగా సమయం తీసుకుందాం. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అనేది ఇంకా 42 బీసీ రిజర్వేషన్ అనేది ఇంకా క్లారిటీ అనేది మనకు రాలేదు. బీసీ కమిషన్ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ అనేది రాలేదు. అవసరం అనుకుంటే స్థానిక ఎన్నికలకు ఇంకా సమయం అడుగుదాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. కాదు కూడదు, మరి న్యాయస్థానం ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే మరి ఏ నిర్ణయం తీసుకుందాం అనే విషయం పైన మంత్రులతో చర్చించారట సీఎం రేవంత్ రెడ్డి గారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్ వెంకటస్వామి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు విధించిన గడువు నెలాఖరుతో ముగియనుంది. ఇంకా 10 రోజులే టైం ఉండటం, రిజర్వేషన్లపై క్లారిటీ రాకపోవడంతో ఎలా ముందుకు వెళ్ళాలని దానిపై సమావేశంలో కీలకంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తన ప్రక్రియ పూర్తి చేసింది. ఈ విధంగా స్థానికంగా తనకు అందుబాటులో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీతక్క వీళ్ళతోని ముఖ్యమంత్రి చాలా సీరియస్గానే చర్చించడం కూడా జరిగింది. మరి ఎప్పుడు పెడదాం స్థానిక ఎన్నికలు? మరి గడువు సమీపిస్తుంది, కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. మరి ఎన్నికలు నిర్వహించుకోవాలి. మరి నిర్వహించుకోకపోతే మరి ఎట్లా మరి అని చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వమే రిజర్వేషన్ల గెజిటెడ్ అందించాల్సి ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% సంబంధించిన రిజర్వేషన్ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు 2 పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులపై కేసు నడుస్తున్నది. వచ్చే నెలలో దీనిపై సుప్రీం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణ హైకోర్టు కొంత గడువు కోరాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అందుకు హైకోర్టు అనుమతిస్తే సుప్రీంకోర్టు తీర్పు వరకు వెయిట్ చేసి దానికి తగ్గట్టు ముందుకు వెళ్ళాలన్నారు. ఒకవేళ హైకోర్టు స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందేనని చెప్తే బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించినట్టు తెలిసింది. దానిపై కూడా ఎవరైనా హైకోర్టుకు వెళ్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తే పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్ళాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విధంగా మొత్తానికైతే అంటే ఇక పార్టీ పరంగానైనా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ముందుకు వెళ్దామని చెప్పేసి అనడం కూడా జరుగుతుంది. ఫార్ములా ఈ రేస్ కాళేశ్వరం కేసులపై చర్చ ఇంకా సిబిఐకి ఇచ్చి కూడా నెల రోజులు కావస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి కూడా. మరి ఇంతవరకు కూడా కాళేశ్వరం పైన కానీ తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ పైన కూడా ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. దీనిపైన కూడా మనం ఎంతో కొంత ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు అంశాలపైన చర్చించడం కూడా జరిగింది.